హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్. రంజాన్ అంటే గుర్తొచ్చేది హలీమే కదా. అలాంటి హలీం మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అంటే మరి ఎవరైనా ట్రై చేయకుండా ఉంటారా? ట్రై చేయండి. నేను చాలా ఈజీ వేలో మీకు చెప్పాలనుకుంటున్నాను. సరే, ఒకసారి చూద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసుకోండి. నేను ప్రతిదీ డిస్క్రిప్షన్లో డీటెయిల్తో సహా ఇచ్చాను, చెక్ చేసుకోండి. అవన్నీ నేను నీట్గా పౌడర్ లాగా చేసుకోవాలి మిక్సీలో. సో దాన్ని సైడ్ ఉంచుకొని కొంచెం ఆనియన్స్ని తీసుకొని ఫ్రై చేసుకొని వాటిని కూడా సైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ మీరు ఒక రైస్ కుక్కర్ తీసుకోండి. ఆ రైస్ కుక్కర్లో కొంచెం గీ వేసి, కొంచెం ఎక్కువ వేయండి. ఒకవేళ మీకు గీ పడదు అనుకుంటే ఆయిల్ వేయండి. బట్ గీ టేస్ట్ వేరు, ఆయిల్ టేస్ట్ వేరు, గుర్తుపెట్టుకోండి. గీ వేసిన తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ పోయిన తర్వాత మనం తీసుకున్న చికెన్ని వేసి ఒక 2 minutes అలా బాగా ఫ్రై చేసి దానికి 3 times వాటర్ వేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత అందులోనే మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్, పచ్చిమిర్చి ఒక 5 or 6 పడుతుంది. అందులోనే సాల్ట్, కొత్తిమీర, పుదీనా, కొంచెం రోజ్ పెటల్స్ వేసుకొని, రోజ్ పెటల్స్ లేని వాళ్ళు రోజ్ వాటర్ వేసుకోండి. ఫస్ట్ రోజ్ పెటల్స్ని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ అందులోనే కొంచెం పెరుగు, మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని కలిపేసి ఒక 2 minutes బాగా కలుపుకున్న తర్వాత దాని కుక్కర్కి మనం విజిల్ పెట్టుకోవాలి. విజిల్ హై ఫ్లేమ్లో 2 whistles పెట్టిన తర్వాత సిమ్ చేసి 60 minutes ఉంచాలి. ఇది మెయిన్ ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఒక 10 minutes అయ్యాక, కుక్కర్ కూల్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే చికెన్ బాగా ఉడికి ఉంటుంది. సో మనం ఇప్పుడే అసలు ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాన్ని మనం పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంతో బాగా ప్రెస్ చేస్తూ తిప్పుతూ ఉండాలి. అప్పుడు చికెన్ బాగా మెత్తగా అవుతుంది. అంతేనండి, చాలా ఈజీ. అది చూస్తే మీకే అర్థమైపోద్ది. హలీం కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు మనం ఆపేయచ్చు. అంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో బాగా నొక్కితే ఇంకా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మన పిల్లలకు కూడా పెడితే చాలా బలం కూడా. వీలైతే మేము పిల్లలకు కూడా తినిపించండి, వాళ్ళకి చాలా నచ్చుతుంది. దీన్ని మనం అయితే ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం జీడిపప్పు, లెమన్ పిండేసి ఎగ్ కూడా సర్వ్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. నా మాట నమ్మండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నిజమే తను చెప్పింది అని అనుకుంటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ క్లిక్స్ ఆఫ్ సిరి. థ్యాంక్ యూ.